artificial intelligence cannot replace human, or it can only do limited shit, it can only build skeleton అని ఇంకా మాట్లాడబడుతుంది. దట్ ఇస్ సో సాడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఏ రేంజ్లో అవుతుందో తెలుసా? ఇప్పుడు మన ఇండియాలో చాయ్ బండ్లర్స్ డిజిటల్ స్కానర్స్ వచ్చినాయి కదా పేమెంట్కి. అంత ముందే ఉండేయా? ఇప్పుడు చిన్న చిన్న బడ్డీ కొట్టడు కూడా యాక్సెప్టింగ్ డిజిటల్ పేమెంట్ అలా అయిపోతుంది. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ గోయింగ్ టు నీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆఖరికి టీ అమ్ముకునేవాడి దగ్గర కూడా ఏఐకి సంబంధించి ఏదో ఒక ప్రోడక్ట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ డౌన్ ద లైన్ 5 years. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. అంతెందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకునే ఏఎంఎల్ స్టూడెంట్స్ తెలుసు నాకు, వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. బిఫోర్ చాట్ జీపీటీ అంతా ఏదో ఒక యుగం, అది రాతి యుగం. ఆఫ్టర్ చాట్ జీపీటీ ఎవ్రీథింగ్ హాజ్ చేంజ్ ఫర్ దట్. అర్థమైందా? ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వచ్చాం అనుకోండి, ఒక కంపెనీ వాళ్ళు ఓన్ ఏఐ తయారు చేసుకొని వాళ్ళ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇంటిగ్రేట్ చేసుకుంటే 10 మంది డెవలప్ చేసేది 10 రోజుల్లో చేసేది ఒక రోజులో చేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయడం అంటే ఏంటి? ఒక రోబోట్ తయారు చేసి ఆడెళ్ళి పనిచేస్తాడా? కాదు కదా. 10 మంది జాబ్స్ పోతే ఆల్రెడీ రీప్లేస్డ్ అన్నట్టే కదా అక్కడ. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ గోయింగ్ వెరీ ర్యాపిడ్లీ అనమాట. కాబట్టి ఆల్ నీడ్ టు యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ ఫర్ ఏఐ. అండ్ ఎవ్రీథింగ్ మనము మన కెరియర్లు కూడా ఏఐలో ప్లాన్ చేసుకుంటే బెస్ట్. పీస్ అవుట్.